रहमतुल्लाहि व बरकातुहू। इन्नल हम्दुलिल्लाहि खालिकिल इंसि वल जान वस्सलातु वस्सलाम अला नबिय्यिल अदनान व अला आलिहि व सहबिहि व मन तबिअहम बि इहसान इला यौमिल अशरि वन नुशूरि वल मीज़ान। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वइज़ तअज्जुना रब्बुकुम लइन शकरतुम लअज़ीदन्नकुम वला इन कफरतुम इन्ना अज़ाबी लशदीद फ़ज़कुरूनी अज़कुरुकुम वश्कुरूली वला तकफुरू। क़ाल रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अम्री वहल्लुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली व रब्बि ज़िदनी इल्मा। अल्लाहुम्मा रब्बि ज़िदनी इल्मा। सुब्हानक ला इल्मा लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। समस्त प्रशंसలు సమస్త భగవతలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు. తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయనే భూమి ఆకాశాలను వాటి మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 దినాలలో సృజించిన సృష్టికర్త సృజనకర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టికి మూలమైన ఆయనకు తల్లిదండ్రులు లేరు, భార్య బిడ్డలు లేరు, ఆయనతో సమానులు లేరు, సమకాలికులు లేరు. మరి ఆయనే మానవుల మార్గదర్శనం కొరకు, మానవులందరి జీవన విధానం కొరకు, మానవులందరినీ అజ్ఞానంధకార చీకట్లలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకి, సన్మార్గం వైపుకి ఆహ్వానించేటందుకు మానవులలో నుంచే మానవులని తన ప్రవక్తలుగా సందేశహరులుగా నియమించుకున్నాడు. వారి ద్వారా సత్య సందేశాన్ని, రుజు మార్గాన్ని, జీవన విధానాన్ని ప్రజలకు బోధించాడు. అలా వచ్చిన ప్రవక్తలందరిపై, ఆ ప్రవక్తలందరిలో కల్లా చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ ప్రదాత, జగద్గురువు అయిన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి దరుదులు వర్షింపచేయగాక. ఖాలల్లాహు తఆలా ఫిల్ ఖుర్ఆన్ అల్ మజీద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవ గ్రంథమైన దివ్య ఖురాన్లో సూరతుల్ ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత్ నంబర్ 7 ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. వయిజ్ తఅజ్జన రబ్బుకుం లఇన్ షకరతుం లఅజీదన్నకుం వలా ఇన్ కఫరతుం ఇన్నా అజాబి లషదీదన్. ఈ వాక్యంలో అల్లాహ్ ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా దాసులతో చెప్పండి, నా దాసులతో ఇలా ప్రకటించు, మీరు అల్లాహ్ ఎడల కృతజ్ఞులుగా మెలగండి, మీరు అల్లాహ్ ఎడల కృతజ్ఞతాపూర్వకంగా మెలగండి. మరి మీరు గనక కృతజ్ఞతగా మెలిగితే మీకు ఆయన ఇచ్చిన దానికంటే మరింత అధికంగా మీకు ప్రసాదిస్తాడు. మీరు ఆయన ఇచ్చిన దాని పట్ల మీరు కృతజ్ఞతా భావంతో ఉంటే
ఇచ్చిన దానికంటే అమితముగా అత్యధికంగా మీకు ప్రసాదిస్తాను. లా అజీదన్నకుం వలా ఇన్ కఫరతుం, ఒకవేళ అల్లా పట్ల మీరు కృతజ్ఞహీనతకు పాల్పడ్డారంటే గుర్తుపెట్టుకోండి, అది కుఫ్రుతో సమానం. కఫరతుం ఇన్న అజాబి లషదీద్ అంటున్నాడు. ఇన్న అజాబి లషదీద్, నేను మిమ్మల్ని చాలా తీవ్రంగా శిక్షిస్తాను, నా శిక్ష కూడా చాలా కఠినమైనది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. వేరొక వాక్యంలో మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఫజ్కురూని అజ్కురుకుం, మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. వష్కురూని, నా పట్ల మీరు కృతజ్ఞతగా ఉండండి. వలా తక్ఫురు, కృతజ్ఞహీనతకు పాల్పడకండి. మరి ఈ కృతజ్ఞత అసలు దేని విషయమై ఉండండి? అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ప్రసాదించిన ప్రతి దాంట్లో మనము అల్లాహ్కి కృతజ్ఞత, ముందుగా ప్రపంచంలో ఉన్న రకరకాల పక్షులుగా గాని పశువులుగా గాని పుట్టించకుండా మనల్ని ఆదము సంతానముగా మానవ జన్మ ప్రసాదించిన అల్లాహ్కి మనం కృతజ్ఞత చెప్పాలి. దాంతో పాటుగా మాతృగర్భం అనే చీకటి ప్రదేశం, జానడి గర్భం అండి జగమంతా చేశాడు. కటిక చీకటి కాంతిని నింపాడు. తల వెంట్రుకల కాడి నుంచి అరికాలి వరకు నకసిక పర్యాంతం, ఎక్కడి కళ్ళక్కడ, ఎక్కడి కాళ్ళక్కడ, ఎక్కడి పళ్ళక్కడ, ఎక్కడి గోళ్ళక్కడ చక్కగా సమకూర్చి మనకంటూ ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చాడు. మనకంటూ ఒక తలరాతని లిఖించాడు. మనకంటూ ఒక స్పెషల్లీ రెటినాని ఇచ్చాడు. యావత్ ప్రపంచంలో ఈ రెటినా రేఖలు ఒకళ్ళతో ఇంకొకళ్ళ కలవు. మనకంటూ ఒక వేలి ముద్రలను ఒకే తల్లి గర్భంలో ట్విన్స్ కమల పిల్లలుగా ఒకేసారి పుట్టినా సరే ఇద్దరి వేలు ముద్రలు, ఇద్దరి రెటినా రేఖలు కలవు సోదరులారా. అల్హమ్దులిల్లాహ్. మనకంటూ ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ ఇచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన సృష్టికర్త అయిన అల్లాహ్కి ముందుగా ప్రతిరోజు మనము కృతజ్ఞతలు చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు నిజంగా విశ్వాసులుగా ఉంటే, మీరు అల్లాహ్ పట్ల కృతజ్ఞతగా మెలగాలంటే మీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 360 జాయింట్లకు బదులుగా మీరు 360 సదకాలు చేయాలి అన్నారు. మనిషి దేహంలో ఒకదానికి ఒకటి ఎముకలు ఇట్లా జోడించిన జాయింట్లు 360 ఉన్నాయి అన్నారు. 360 కీళ్లకు బదులుగా మీరు 360 సదకాలు చేయండి అన్నారు. అల్లాహు అక్బర్. మరి సహబాలందరూ ఓ దైవప్రవక్త, మాలో అంత సామర్థ్యం, అంత శక్తి, అంత ధనం ఎవరికి ఉందయ్యా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీరు ప్రజలందరూ మంచి వ్యాపారంలో నిమగ్నమై ఉన్నప్పుడు వచ్చి 2 రకాతులు చాష్ నమాజ్ అని 2 రకాతులు నమాజ్ చేస్తే మీరు 360 సదకాలు చేసినంతటి పుణ్యము అన్నారు. మీరు మీ తోటి సోదరితో నగుమోహముతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని సలాం చెప్పి పలకరిస్తే ఖైరియత్ బాగున్నారా అంటే మీ కొరకు సదకా. మీరు మార్గంలో నడిచేటప్పుడు ప్రజలకు ఇబ్బందికరమైన వస్తువు ఏదైనా ముళ్ళు గాని రాయి గాని వాళ్ళకు గుంజుకుంటది, ఎదురు దెబ్బ తగులుతుంది అని ఆలోచించి దాన్ని తొలగించినా సరే అది మీ కొరకు సదకా. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనము ముందుగా ఆదం సంతానంగా పుట్టించినందుకు అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ లోపం లేని దేహాన్ని ఇచ్చినందుకు ప్రతిరోజు అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాలి. దాంతో పాటుగా మరో గొప్ప అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా
సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా పుట్టించారు అల్లా. గతించిన ప్రవక్తలు అల్లాతో నిన్న గడిచిన నెలలో మీరు నేను ప్రతి నమాజులో ప్రతి దువాలో దువా చేశాం. అల్లా మాకు లైలతుల్ ఖదర్ రాత్రిని పొందే భాగ్యాన్ని ప్రసాదం దువా చేశామా లేదా? ఏమండి? అలాగే గతించిన ప్రతి ప్రవక్త అల్లాతో దువా చేశారు, అల్లా మాకు ప్రవక్త పదవి కన్నా నీ మహిమలు చూపించడం కన్నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా పుట్టించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కొక్క భాగ్యం ఒక్కొక్కళ్ళకు ప్రసాదించారు. అలాగే ఈసా అలైహిస్సలాం వారికి మాత్రము ఆయన దువా స్వీకరించి ఆయనకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అయ్యా కనీసం ఆ ఉమ్మత ప్రజలు నా పేరైనా సరే తీసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నమాజులో ప్రతి 2 రకాతుల నమాజులో యావత్ భూమండలంపై పూర్తి ప్రపంచంలో ఎవరైనా 2 రకాతుల నమాజ్ చదవాలంటే తషహుద్లో కూర్చున్నప్పుడు అతయ్యా తర్వాత దరూద్ ఇబ్రాహీం, చూడండి దానికి ఆ దరూద్ పేరే దరూద్ ఇబ్రాహీం గా పెట్టారు అల్లాహ్ స్వీకరించడానికి. ఇలా మనం ఆయన ఉమ్మతిగా పుట్టినందుకు మనము కృతజ్ఞత చెప్పాలి. దాంతో పాటుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని గుర్తించి ప్రపంచంలో ప్రజలు చేసే ఎన్నో షిర్క్ కార్యాల నుండి, బిద్దత్ కార్యాల నుండి అల్లాహ్ మనకు రక్షణ పొంది నిజమైన ప్రభువుని అల్లాహ్ని గుర్తించే భాగ్యం ఇచ్చినందుకు అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను మనం చక్కగా గ్రహించి విని ఆచరిస్తున్నందుకు అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాలి. వీటన్నిటితో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి రంజాన్ మాసం. గతించిన రంజాన్ మాసం. మరి ఆ రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరింపజేయడం జరిగిందన్నారు. అది మానవులందరికీ హుదల్ లిన్నాస్, మానవులందరి కొరకు సన్మార్గము అన్నారు. ఆ ఖురాన్ గ్రంథము పొందే భాగ్యం అల్లాహ్ మనకి ఇచ్చాడు. ఆయనకి అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాలి. గతించిన రంజాన్ లో సోదరులారా, వాస్తవంగా ఆ రంజాన్ మనలో ఎవరైనా సరే, ఇప్పుడు రంజాన్ ముగిసిపోయి 3 శుక్రవారాలే జరిగిందండి. 3వ శుక్రవారం ఇది. రంజాన్ మాసం పూర్తి చేసుకొని మనం ఈ రోజు షవ్వాల్ నెలలో 3వ శుక్రవారంలో మనం హాజరై ఉన్నాం. మరి ఆ రంజాన్ మాసంలో మనలో ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఉపవాసాలు ఉన్నారు. ఆ రంజాన్ మనం సక్సెస్ అయ్యాము. పిల్లలు ఎంతో మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు, ఏమండి డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మరి ఇంజనీరింగ్ బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇలా ఎన్నో జరుగుతుంటాయి. ఈ ఎగ్జామ్స్ లో ఎగ్జామ్ కి వెళ్ళిన ప్రతి పిల్లవాడు పాస్ అవ్వడు, ప్రతి పిల్లవాడు ఫస్ట్ క్లాస్ లో ఉంటాడు. అలాగే గ్రేడ్స్ ఉంటాయి. ఒకడు కాలేజ్ ఫస్ట్ అని, ఒకడు జిల్లా ఫస్ట్ అని, ఒకడు టౌన్ ఫస్ట్ అని, ఒకడు సాధారణంగా మామూలుగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని, ఇంకొకడు ఆర్డినరీగా పాస్ అయ్యాడని, సెకండ్ క్లాస్ లో పాస్ అని గ్రేడ్లు ఉంటాయి. అలాగే సోదరులరా, ఆ గతించిన రంజాన్ లో మనము అల్హమ్దులిల్లా టౌన్ ఫస్ట్ గా కాదు, జిల్లా ఫస్ట్ గా కాదు, మరి కాలేజ్ ఫస్ట్ గా కాదు, మన మసీద్ ఫస్ట్ గా కాదు, ప్రపంచ వ్యాప్తంగా మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాము, సక్సెస్ అయ్యాము అని మనం పరిశీలన చేసుకుంటే ఎవరు సక్సెస్ అవుతారయ్యా అంటే ఆ రంజాన్ మాసంలో ఖురాన్ని చాలా అత్యధికంగా పఠించిన వాళ్ళు అన్నారు ప్రొఫెసర్. ఖురాన్ని పఠించిన వాళ్ళు, ఖురాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మరి ఖురాన్ని పఠించేటప్పుడు శ్రద్ధగా విన్నవారు. ఎందుకంటే రంజాన్ అంటేనే ఖురాన్ అవతరించిన నెల. ఎందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మాసంలో ఆ గ్రంథాన్ని అవతరింపజేశాడు? ఆ గ్రంథానికి అంత ఘనతను ఎందుకు ఇచ్చాడు? ఇందాక చెప్పినట్టుగా గతించిన ప్రవక్తలు ఎంతో మంది అడిగారు అల్లాహ్తో, మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా పుట్టించారు. అలాగే సోదరులారా, ఈ ఖురాన్ లోని కొన్ని ప్రతులైన, కొన్ని వాక్యాలైన అల్లాహ్ మేము కూడా మోసుకెళ్ళి ఆ ప్రవక్త, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందజేసే భాగ్యాన్ని ఇవ్వమని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఉన్న దైవ దూతల సమూహం మొత్తం అల్లాహ్తో దుఆ చేశారు.
దైవదూతల సమూహం మొత్తం అల్లాహ్తో దువా చేశారు. దైవదూతల సమూహం అంటే ఇప్పుడు ప్రవక్తల సమూహం మొత్తం అంటే సుమారుగా చెప్తాం మనము మరి 1,24,000 మంది లేదా 40,000 మంది అని. వల్లాహు ఆలం వాస్తవమైన సంఖ్య సుమారుగా చెప్తాం మనం ముక్తసరిగా. కానీ అల్లా దగ్గర దైవదూతల సంఖ్య గురించి ఏమని చెప్పమంటారు మీకు? ఎలాగైతే ప్రపంచవాసులందరి కోసము ప్రదక్షిణలు చేయటం కోసము తవాఫులు చేయటం కోసము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కాలో కాబాని నిర్మించాడో, ఏమండి దేశం ప్రపంచవ్యాప్తంగా ఏ మనిషి అయినా మరి తవాఫ్ ప్రదక్షిణలు చేయాలంటే అక్కడికి వెళ్ళాల్సింది. ఇంకక్కడ తప్ప ఇంకెక్కడ ప్రదక్షిణలు చేయడానికి ఇజాజత్ లేదు ఒక విశ్వాసిగా. అలాగే దైవదూతల అందరి కొరకు అల్లా అర్ష్ కింద బైతుల్ మామూర్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నియమించారు. బైతుల్ మామూర్ గురించి ఏమని చెప్పాలి? దాని చుట్టూ ప్రదక్షిణలు చేసే దైవదూతల సంఖ్య గురించి ఏమని చెప్పాలి? ఒకసారి ప్రదక్షిణ చేయటం అంటే, తవాఫ్ చేయటం అంటే 70,000 మంది దైవదూతలు ప్రదక్షిణలు చేస్తారు ట్రిప్పుకి. ఈ రోజు ప్రదక్షిణలు చేసిన దైవదూత మరలా ప్రళయం వరకు మరొక అవకాశం కోసం వేచి ఉంటారు, కానీ ఎవరికి అవకాశం లభించదట. అల్లాహు అక్బర్. సోదరులారా, గ్రహించారా? స్పీడ్ గా చెప్పడం వల్ల అర్థం కాలేదా? ఆ బైతుల్ మామూర్ చుట్టూ దైవదూతలు ప్రదక్షిణలు చేస్తారు. వాళ్ళ సంఖ్య ఒక్కసారి ప్రదక్షిణ చేశారంటే 70,000 మంది ఉంటారు. ఇప్పుడు అందులో మనమే ఉన్నాం, ఇట్లా చేశాం. మళ్ళా రెండోసారి కూడా తవాఫులు చేద్దామని చెప్పి క్యూలో నిలబడ్డాం. మీరు అలా నిలబడి ఉంటుంది ప్రళయం వచ్చేసి. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎంతమంది దైవదూతల సంఖ్య ఉన్నారో ఒకసారి గమనించండి. వాళ్ళందరూ అల్లాహ్తో దువా చేశారు, అల్లాహ్ ఖురాన్ లోని కొన్ని ప్రతులైనా మేము కూడా తీసుకెళ్లి అందజేసే భాగ్యాన్ని ప్రసాదించు. దైవదూతలు మీనా నాలా కొంతసేపు నమాజ్, కొంతసేపు ఆరాధన, జికిర్, మరి కొంతసేపు వ్యాపారం, ప్రాపంచిక పనులు, మరి న్యూస్ పేపర్ చదవటాలు, సెల్ ఫోన్ లో వాట్సాప్ చూడటాలు, ఇవన్నీ వీటిల్లో ఉండరు. వాళ్ళు నిత్యం కొంతమంది రుకులో నిమగ్నమై ఉంటారు, కొంతమంది సజ్దాలో నిమగ్నమై ఉంటారు, కొంతమంది అల్లాహ్ని స్మరించటంలో, అల్లాహ్ ఆజ్ఞల్ని ఆజ్ఞాపించిన విధంగా నెరవేర్చడంలో, ఎవరి కార్యాల్లో వాళ్ళు నిత్యం నిమగ్నమై ఉంటారు. అలాంటి దైవదూతలు సైతము దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి కాలం నుంచి అంతిమ కాలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు గ్రంథాలను అందజేసే వారి దూతగా నియమించింది దూతల సర్దార్ జిబ్రీల్ అలైహిస్సలాం వారికి. కానీ ఈ గ్రంథం గురించి దువా చేసినందుకు ఆ దూతలందరిలో ఒక్క దైవదూత దువా స్వీకరించాడు. అతనికి 2 జ్యోతులను ఇచ్చి, ఖురాన్ లో గొప్పమైన వాక్యాలు 2 జ్యోతులను ఇచ్చి ప్రవక్త పంపించారు. ఏమంటే ఆ 2 వాక్యాలు ఏమిటా 2 జ్యోతులు? అల్లాహు అక్బర్. సూరతుల్ ఫాతిహ చెప్తున్నారు. ఎవరు అంటే పైకి చెప్పట్లేదు. సూరతుల్ ఫాతిహ, ఆ తర్వాత సూరతుల్ బక్రాలోని చివరి 2 ఆయతులండి. ఆమర రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముഅ్మినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి. ఇవి 2 జ్యోతులు అన్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖాముఖి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడేవారు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడేవారు ఒక్కసారిగా ఆకాశం వైపు తలెత్తి చూస్తే ఎవరైనా సరే ఏందండి, ఏం జరిగిందని అడుగుతారు. అవునా కదా? అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సంభాషిస్తున్న సమయంలో జిబ్రీల్ అలైహిస్సలాం ఒక్కసారిగా ఆకాశం వైపు చూశారు. జిబ్రీల్ ఏం జరిగిందని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్తున్నారు, ఆకాశంలో ఎప్పుడూ తెరవనటువంటి ద్వారం ఒకటి తెరవబడింది. ఎప్పుడు భూలోకానికి దిగిరాని దూత ఒకతను దిగి రావటం జరిగింది. ఏం జరిగిందో సంఘటన తెలుసుకొని అసలు ఆయన వెళ్ళాడు. ఏమైతే వచ్చారు, వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, ప్రవక్త సంతోషించండి, అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పండి. గతించిన సమాజాలకి, గతించిన ప్రవక్తలకి, గతించిన గ్రంథాలకి ఎవరికి లభించిన ఒక గొప్ప 2 జ్యోతులను అల్లాహ్ మీకు ప్రసాదించాడు. సూరతుల్ ఫాతిహ, సూరతుల్ బక్రా చివరి 2 ఆయతులు. అల్లాహు అక్బర్. సోదరులారా, మరి అలాంటి గ్రంథాన్ని రంజాన్ లో ఎవరైతే శ్రద్ధగా పఠించారో, అటువంటి గ్రంథాన్ని ఎవరైతే గ్రహించారో, ఎవరైతే మరి ఇమాం ఖతీబ్ తరావీలో చదువుకుంటే శ్రద్ధగా ఖియాముల్ లైల్లో నిలబడి విన్నారో, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా
రంజాన్ లో ఫుల్ సక్సెస్ఫుల్ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు. ఎందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు? కారణం ఏంటంటే ఆ ఖురాన్ అల్లాహ్ చెప్తున్నాడు, జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్. మీరు నిజంగా నా ముత్తఖీన్లుగా, నా ప్రియదాసులుగా ఎంచుకోబడాలంటే, మీలో భయం భక్తి వెలువడాలంటే, మీరు నా ఇరుగు పొరుగు వారిగా తీర్చిదిద్దబడాలంటే, ఎలాంటి సందేహం లేదు, నా ప్రియులుగా మారాలంటే ఈ ఖురాన్ గ్రంథం ద్వారా తప్ప మరే గ్రంథం ద్వారా మీరు సన్మార్గాన్ని అవలంబించలేరు, నా ప్రియులుగా మారలేరు అంటున్నారు. ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఒక తల్లి తన బిడ్డకు పాలు ఎంతకాలం పట్టాలి, ఒక తండ్రి తన పిల్లలకు తన సంపాదించిన సంపాదనలోంచి ఎవరికి ఏ మేరకు పంచిపెట్టాలి, మరి తండ్రి చనిపోతే పిల్లవాడు దహన సంస్కారాలు ఎలా చేయాలనే వరకు మరి పిల్లవాడు చనిపోతే తండ్రి ఎలా దహన సంస్కారాలు చేయాలనే దాని వరకు ప్రతి విషయాన్ని, ఆస్తిపాస్తుల విషయం, వివాహ విషయం, నమాజుల విషయం, జికిర్ విషయం, దాన ధర్మాల విషయం, ప్రతి దానికి సంబంధించిన ఆజ్ఞలను క్షుణ్ణంగా వివరించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకయ్యా అంటే నా దాసులు దాన్ని చదివి, దాన్ని గ్రహించి, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తారు, ఆచరిస్తారు, సన్మార్గాన్ని అవలంబిస్తారు, స్వర్గ మార్గం సులభం చేసుకుంటారని. కానీ మనం ఏం చేస్తున్నామంటే రంజాన్ మాసం ఒక్క మాసం మాత్రం ఎక్కడెక్కడ మచ్చుల మీద ఉన్న ఖురాన్లు మొత్తాన్ని తీసి, మసీదులో అల్మార్లలో ఉన్న ఖురాన్లు మొత్తాన్ని తీసి, దాన్ని కొట్టుకున్న దుమ్ము గుళ్ళు మొత్తం తుడిచి శ్రద్ధగా ఆ నెల మొత్తం చదువుతున్నాం. అది అయిపోయిందంటే చాలు, ఇక రంజాన్ నెల అయిపోయి షవ్వాల్ నెల వంక చూసి సఫాజ్ ఈద్ కతే జే, రేపే పండగంట, సౌదీలో ఆల్రెడీ చేశారంట అని విన్నామంటే ఇక మరలా రంజాన్ వచ్చేసరికి ఆ పుస్తకాన్ని కట్టుకోవడం కష్టమైపోతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలిసి వచ్చే దానికి పేరు పెట్టాడు ఖురాన్. ఖురాన్ వలకద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి ఫహల్ మిన్ ముత్తఖిన్. వలకద్ యస్సర్నల్ ఖురాన, నేను మీకు చాలా సహాయం చేసి ఈ ఖురాన్ని సులభతరం చేశాను, చాలా సులభతరం చేశాను. మీలో ప్రతి ఒక్కరు, పసిపిల్లలు సైతం దాన్ని కంఠస్థం చేసేంత సులభతరం చేశాను. మరి ఉన్నారా మీలో ఎవరైనా ఈ గ్రంథం ద్వారా లబ్ధి పొందేవారు, ఈ గ్రంథం ద్వారా సన్మార్గాన్ని అవలంబించేవారు, ఈ గ్రంథం ద్వారా నరకం అనే అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేవారు, ఈ గ్రంథం ద్వారా స్వర్గమయ్యేవారు, స్వర్గ శుభవార్తలని పొందేవారు అని అల్లాహ్ ప్రశ్నిస్తూ సూరతుల్ ఖమర్ లో 4 సార్లు ఇదే వాక్యాన్ని మరి బోధించాడు. చూడమరా, మరి అదే విధంగా చూడండి, రంజాన్ లో మనము ఎన్నో ఆచరణలతో అల్లాకి చేరువయ్యాము, మన పాపాన్ని క్షమాపణ చేయించుకోండి. నమాజులని, తరావీ నమాజులని, దాన ధర్మాలని, సహరీలని, ఇఫ్తార్లని, మరి ఉపవాసకులకి భోజనాలు పెట్టడానికని, మరి మసీదు కార్యాలకని, మరి ఖురాన్ తిలావతులని, దువా చేయటమని, ఎన్నో పనులలో, ఎన్నో మంచి కార్యాల్లో మనం నిమగ్నమయ్యాం. రంజాన్ అయిపోయిన తర్వాత ఇక రంజాన్ తో మసీద్ తో కానీ, మరి ఆ ఖురాన్ తో కానీ మాకు పని లేదన్నట్టుగా జీవిస్తున్నాం. ఎక్కడైనా ఉందా? పూర్తి ఖురాన్ లో 6234 వాక్యాలు ఉన్నాయి, మరి 114 సూరాలు ఉన్నాయి, 30 కాండాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడైనా చెప్పాడా ఇది రంజాన్ మాసం కొరకు చదివే గ్రంథం అని? ఖురాన్, ఖుర్ అంటే ఇక్రా నుంచి వచ్చింది, ఆన్ అంటే మాటి మాటికి పఠించదగే గ్రంథం. ఎన్నిసార్లు పఠించిన పాతపడని గ్రంథం అన్నాడు. పఠించిన ప్రతిసారి ఒక కొత్త శైలిలో కొత్త అనుభూతిని మీకు కలిగించి, మీ మేధస్సుని, మీ జ్ఞానాన్ని, మీ యొక్క హృదయాన్ని జ్యోతి కాంతి వెలుగుతో నింపేస్తుంది అన్నారు. అల్లాహు అక్బర్. చూడరా, మరి అటువంటి రంజాన్ మాసాన్ని పొందే భాగ్యం అల్లాహ్ మనకిచ్చాడు.
మరి ఆ రంజాన్ ఉపవాసాలు పాటించి అదృష్టం ఇచ్చాడు. జాగారపు రాత్రులు చేశాము. మరి ఇవన్నీ చేసిన ఇవన్నీ మనకు అల్లా ఇచ్చినందుకు అల్లాకి మనము కృతజ్ఞత చెప్పుకోవాలి. సహబాలు సైతం రంజాన్ కి ముందు 4 నెలల ముందు నుంచి రంజాన్ తర్వాత 4 నెలల తర్వాత వరకు, రంజాన్ కి ముందు 4 నెలల నుంచి అల్లాహుమ్మ బల్లిగ్నా రంజాన్, అల్లా మాకు రంజాన్ మాసాన్ని పొందే భాగ్యాన్ని చెప్పి దువా చేశారు. రంజాన్ మాసం అయిపోగానే మనలాగా షాపింగులకు అని చెప్పి మరి ఉన్న డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, లేకపోతే అప్పు తెచ్చేదే సరే మరి కొత్త బట్టలు కొనటము, మరి పెద్ద పెద్ద షాపింగ్లు చేయటము, మంచి మంచి తినుబండరాలు కావాల్సినవన్నీ ఇంట్లో సద్వినియోగం చేసుకోవడం, దీనికోసం వెంపర్లాడలేదు వాడు. రంజాన్ అయిపోయి షవ్వాల్ నెల వచ్చిందంటే ముందుగా 2 రకాతులు, ఇది సలఫ్ సాలిహీన్ల అందరి తరీఖా పద్ధతి. ముందుగా 2 రకాతులు నమాజ్ చేస్తారు, అల్లాకి కృతజ్ఞత చెప్తారు. అల్లా మా నమాజులు, మా రంజాన్ ఆచరణని స్వీకరించు, మా పాపాలను క్షమించు, మళ్ళా మా జీవితంలో ఇలాంటి మాసాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వమని చెప్పి దువా చేసేవారు. రంజాన్ అనేది మనకు అల్లా సుబ్హానహు వ తఆలా ఆ నెలలో అన్ని పుణ్యాల గురించి, అంత గొప్పతనం గురించి సుభాన సరోవరం చేసి, వరాల వసంతం చేసి మనకు అన్ని కానుకలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, రంజాన్ అనేది విశ్వాసికి ఒక ట్రైనింగ్ సెంటర్ అండి, ట్రైనింగ్ క్లాస్ లాంటిది. ఏ విధంగా ట్రైనింగ్ అంటే, మనకు అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పాడు ఏమని, మీకు నేను ఈ ఉపవాసాలు ఉండమంటుంది మీలో భయాన్ని, భక్తిని జనింపచేయడం కోసం. భయం, భక్తి ఇవి 2 మీలో జనింపచేయడం కోసం. కడుపులో ఆకలి కలుగుతున్నా, నాలుక పిడిసలు కట్టకపోతున్నా, దాహం వేస్తున్నా సరే, అమ్మో తినడానికి కావలసిన తినుబండరాలు, చల్లటి పానీయములు, జ్యూస్లు ఉన్నా సరే అల్లా చూస్తున్నాడనే భయం మనలో కలిగిందే. అదే భయము మన జీవితం మొత్తం కొనసాగించాలి కానీ రంజాన్ అయిపోయిన తర్వాత విడిచిపెట్టకూడదు. రంజాన్ తర్వాత కూడా మనం హరాం సొమ్ము తినేటప్పుడు అమ్మో అల్లా చూస్తున్నాడనే భయం కలగాలి. వడ్డీ సొమ్ము తీసేటప్పుడు అమ్మో అల్లా చూస్తున్నాడు, ఈ విషయంలో అల్లా వడ్డీ గురించి చెప్పిన తర్వాత కూడా తీసుకుంటే నాతో, నా ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కాండి అన్నాడు అనే భయం మీలో కలగాలి. మరి ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు, చాలా మంది రంజాన్ ఉపవాసాలు ఉంటారు కానీ వాళ్ళకి ఆకలి తప్పికలు తప్ప మరేమీ లభించదు. ఎందుకంటే కారణం ఏంటి, మీరు ఉపవాసం ఉండి కూడా అబద్ధం ఆడారు. ఒక సహాబీ అబద్ధం చెబితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు, ఇంటికి వెళ్ళి నాయన ఇంకా భోజనం చేసేసి, ఎందుకంటే నీ ఉపవాసం విరిగిపోయింది. అల్లాహు అక్బర్. ఈ అబద్ధం గురించి ఆ రంజాన్ మాసం ఒక్క మాసంలో మీరు అబద్ధం ఆడకుండా ఉంటే మిగతా 11 మాసాలు ఎక్కడ పడితే అక్కడ అవసరమైన దానికి, అవసరం లేని దానికి, ఏదో నవ్వులాటకి, మరి ఏదో కామెంట్స్ చేయడం కోసము, పరిహాసాల కోసము అబద్ధాన్ని చెప్పటం ఘోరమైన పాపం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకే మీరు రోజా ఉండి, ఉపవాసం ఉండి అబద్ధం ఆడారంటే మీ ఉపవాసం విరిగిపోయింది అన్నారు ప్రవక్త. ఇది మన జీవితం మొత్తం కంటిన్యూషన్ ఉండాలి. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా భిక్షమెత్తి పరిస్థితి బాగలేదంటే పంది మాంసం తినడానికైనా సరే అనుమతించారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అబద్ధం ఆడొద్దన్నాడు. ఎందుకంటే విశ్వాసి నోటి నుండి ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. ఒకవేళ అతను కొన్ని సత్యాలు, కొన్ని అసత్యాలు మాట్లాడాలనుకోండి, నువ్వు చెప్పే ఖురాన్ ఆయత గురించి కూడా ఎదుటి వాడు అనుమానించి శంకించే పరిస్థితి ఏర్పడుతుంది. వీడికి కొన్ని అబద్ధాలు చెప్తాడు, ఇది మాత్రం ఎంతవరకు ఖురాన్ లో ఉందో లేదు ఎవరు చూశారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఘోరమైన పాపాల గురించి చెప్తున్నారు. ఇవి ఘోరమైన పాపాలు, వీటికి దూరంగా ఉండండి, ఈ పాపాలు కన్నా చేస్తే మిమ్మల్ని మీరు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారని. ఆ ఘోరమైన పాపాల్లో మొట్టమొదటి షిర్క్ అన్నారు. మరి ఆ తర్వాత తల్లిదండ్రుల పట్ల అవిధేయత అన్నారు. ఆ తర్వాత వడ్డీ సొమ్ము అన్నారు. మరి ఇలాగే చెబుతూ గోడ కానుకున్న వారల్లా ఒక్కసారిగా లేచి ఏమన్నారంటే, సహబీలారా గుర్తుపెట్టుకోండి, సహచరులారా, అబద్ధం ఆడటం ఘోరమైన పాపము, అబద్ధం ఆడటము ఘోరమైన పాపము అన్నారు. ప్రళయదిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ వ్యక్తి అయితే అబద్ధం ఆడి అల్లాహ్ నామంతో అబద్ధపు ప్రమాణాలు చేసి అల్లాహ్ కసంచి నాకు ఇందులో ఎలాంటి లాభం రాదు అని వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తారు, అతడి వైపు అల్లాహ్ దయతో మరలనట, కన్నెత్తికి అతన్ని చూడనట.
సోదరులారా చూసారా, మరి అది రంజాన్ వరకు కాదు పరిమితము, జీవితం మొత్తం కూడా మనము అబద్ధం ఆడకూడదు అనే సబ్జెక్ట్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు రంజాన్ లో ట్రైనింగ్ ఇచ్చాడు మనకి. మరి అదే విధంగా మనము మామూలు టైంలో కూడా పరోక్ష నిందలకి పాల్పడుతుంటాం, అపనిందలకి పాల్పడుతుంటాం, గీబత్ చేస్తుంటాం, చుగ్లీ చేస్తుంటాం, ఇక్కడి మాటలు అక్కడ చెప్తుంటాం, అక్కడి మాటలు ఇక్కడ చెప్తుంటాం, వీడిని రెచ్చగొడతాం, వాడి మనస్తత్వాన్ని చూస్తాం, వాడిని రెచ్చగొడతాం, వీడిని మనస్తత్వాన్ని చూస్తాం, ఏందిరా అని చెప్పి వాడి ముందే ఉన్నా కానీ సలాం లేకం బాగుపోయి అంటాం, వాడల్లగానే పెట్ట దళిందర్జీ అంటాం. మీలో ఎవరైనా ఇలాంటి పాపాలు ఒడిపడ్డారంటే రంజాన్ ఉపవాసాలు అంటే ఇక మీరు అసలు ఆ ఉపవాసాలు ఉండాల్సిన అవసరమే లేదన్నారు ప్రవక్త. సహజంగా స్త్రీలలో చాలా మంది అత్యధికంగా ఇళ్ళ దగ్గర గడపల మీద అరుగుల మీద కూర్చొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా ఇద్దరు స్త్రీలు ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసంలో ఉండి ఇలాగే గీబత్ పరోక్ష నింద అపనిందలకి పాల్పడ్డారు, చెప్పుకున్నారు. అంతే వాళ్ళ గడుపులో తీవ్రమైన నొప్పి బాధ ఏర్పడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఇద్దరు స్త్రీలు ప్రవక్త కడుపు నొప్పితో బాధపడుతున్నారంటే వాళ్ళకి నీళ్లు తాగించమన్నారు. ఆయన దగ్గర వాళ్ళు ఉపవాసం ఉన్నారు ప్రవక్త. ఇక ప్రవక్త మౌనం వహించారు. అంటే ప్రవక్తకు అర్థమైపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి పరిస్థితి చూశారు. మళ్ళీ ప్రవక్త దగ్గర వచ్చారు. ప్రవక్త వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళ నా దగ్గరికి తీసుకురండి అన్నారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి తీసుకురమ్మన్నారే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి రావడంతోనే వాళ్ళు ఏదైతే ఉదయం తిన్నారో వాంతి చేసుకోవడం జరిగింది. దువా చేసిన తర్వాత ఆ వాంతిలో మాంసపు మొక్కలు ఏర్పడ్డాయి. వాళ్ళని అడిగారు, మీరు ఉదయమో సహరిగా ఏం తిన్నారు అంటే మేము రొట్టె మొక్కలు మాత్రమే తిన్నామన్నారు. మరి మీరు వాంతి చేసుకుంటే మాంసపు మొక్కలు ఏర్పడ్డాయి ఏమిటి? మీరు ఎవరి గురించి ఘోరమైన అపనింద పరోక్ష నింద చాడీలు చెప్పుకున్నారో వాళ్ళ మృతుని మాంసం తిన్నదాంతో సమానమని అల్లాహ్ సూరతుల్ జురియాత్ లో మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలేదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకా వడ్డీ తినే వాళ్ళకి 72 పాపాలు అన్నారు. ఆ 72 పాపాల్లో చాలా చివరి చిన్న పాపము తల్లితో చెడు కార్యం చేసినట్లు అన్నాడు. ఇక అన్నిటికంటే పెద్ద పాపము గీబత్ పరోక్ష నింద అపనింద, వీపు వెనకాల చెడు చెప్పుకోవటం. ఘోరమైన పాపాల్లో చిన్న పాపము తల్లితో చల్లిని చెప్పినట్లు అని చెప్తే ఇక ఫస్ట్ రేంజ్ లో ఉన్నది ఏంటయ్యా అంటే పరోక్ష నింద, గీబత్ అన్నారు. దానికి పాల్పడకండి. మీరు అలా పాల్పడ్డారంటే మీ సోదరుడి వీపు వెనకాల అతను అసహించుకునేటట్లుగా చెడు మాట్లాడుకున్నారంటే గుర్తు పెట్టుకోండి, మీరు చనిపోయిన మృతుని మాంసము భక్షించినట్లు అన్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. చూసారా, చెబుతుంటేనే మీరు ఎలా ఏవగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. మరి వాళ్ళ వీపు వెనకాల మీరు ఎలా చెప్తారు? అలా చెబితే మీ పుణ్యాలన్నీ కాలిపోతాయి అన్నారు. చూడరా, ఈ విధంగా రంజాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఎన్నో ట్రైనింగ్లు ఇచ్చి మన జీవితాన్ని తీర్చిదిద్దడానికి, మన జీవిత మనుగడ ఎలా సాగించాలి, ఎలా జీవించాలి అనేది అల్లాహ్ మనకు నేర్పించాడు. అల్లాహ్ మనం రంజాన్ లో చూడండి, మరి హలాల్ ధర్మ సంబంధమైన వాటిని సైతం మనం అల్లాహ్ కోసం త్యాగం చేశాం. ఉదయం పూట భోజనం తినటం, మంచినీళ్లు తాగటం, దాహం తీర్చుకోవటం, మరి ఇంకేమైనా పానీయాలు సేవించడం హలాల్, తప్పనిసరి. మనపై బాధ్యత, హక్కు, శరీరం హక్కుని నెరవేర్చాలి. ఒక సహబీ రజల్లాహు అన్హు వారు ఉదయం పూట ఉపవాసాలు ఉండటం, రాత్రి పూట తహజ్జుద్ చేయటం చేస్తున్నారు. ప్రవక్త అడిగారు, నువ్వు ఈ విధంగా చేస్తున్నావు నాకు తెలియదా? కానీ నీ శరీరంపై కూడా హక్కు ఉంది, నువ్వు ఉపవాసం ఉండు, కానీ దాన్ని విరమించు. అలాగే మరి అదే విధంగా నువ్వు రాత్రి కొంచెం భాగం నిద్రపో, ఆ తర్వాత కొంచెం భాగం మేలుకొని అల్లాహ్ని స్మరించు, తహజ్జుద్ చేయి. అలాగే నీ భార్య పిల్లల హక్కు కూడా నువ్వు నెరవేర్చు. ఇది నీపై హక్కులు. లేకపోతే ప్రళయ దినాన ఈ శరీరం నీకు వ్యతిరేకంగా అల్లాహ్ ముందు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి చూడన్నారా, అలాంటి వాటిని సైతం భోజనం చేయడం హలాల్. కానీ రంజాన్ లో చూడండి, మనము దాన్ని సైతం సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు దాన్ని త్యజిస్తాము. తినటం, తాగటము, భార్యతో సంభోగం మొత్తాన్ని విడిచిపెడుతున్నాం. మరి అలాంటి స్థితిలో ఇక అధర్మమైన వాటిని ఎలా చేస్తారని చెప్పి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మమైన వాటిని మీరు త్యజించేస్తున్నారు, ఇక అధర్మమైన వాటికి ఎలా మీరు పాల్పడతారని చెప్పి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ప్రతిదీ చక్కగా వివరించారు.
మరి ఈ రంజాన్ మాసంలో మనం ఎన్నో పుణ్యాలు సంపాదించుకున్నాం. ఆ పుణ్యాల్ని మనము ఆ ట్రైనింగ్ క్లాస్ లో అల్లా మనకిచ్చిన కానుకలండి. ఆ ట్రైనింగ్ క్లాస్ లో అల్లాని ఇష్టపరచుంటే అల్లా మనకిచ్చిన కానుకలు పుణ్యాలు, అల్హమ్దులిల్లాహ్. మరి ఎలాగైతే ఒక మనిషి డబ్బు సంపాదించుకోవడం కోసం ఇక్కడి నుంచి ఈ సౌదీ అరేబియా, మరి స్విట్జర్లాండ్ అని చెప్పి, లండన్ అని చెప్పి దూర దూర దేశాలకు వెళ్తున్నాడు. అక్కడ దాకా వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి అతను వృధా బెట్టింగ్లలో, మరి నలుగురిని తీసుకొని వెళ్ళి మద్యం సేవించడంలో, మరి తాకాడటంలో, ఇంకో చెడు కార్యాల్లో ఖర్చు పెట్టేవాడిని చూస్తే ప్రపంచం ఏమంటారు? వీడంత దరిద్రుడురా, అంత దూరం వెళ్ళి డబ్బు సంపాదించి మొత్తం ఇక్కడికి వచ్చి ఈ విధంగా పాప కార్యాల్లో ధారపోతున్నారా అని ఎలా అతన్ని అసహించుకుంటూ చూస్తారో, మరి అదే విధంగా సోదరులారా, రంజాన్ మాసంలో మనం ఎన్నో పుణ్యాలు సంపాదించుకున్నాం, ట్రైనింగ్ క్లాస్ నేర్చుకున్నాం. ఆ రంజాన్ తర్వాత దాన్ని గనక విడిచిపెడితే దైవదూతల దృష్టిలో మనం కూడా వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. అదే విధంగా మనల్ని కూడా అసహించుకుంటారు. ట్రైనింగ్ అయ్యాం, కంప్యూటర్ క్లాస్ నేర్చుకున్నాం, దాని ద్వారా మనము జీవితం మొత్తం లబ్ధి పొందుతాం. లేదంటే నేను ఎప్పుడు రంజాన్ నెలలో నేర్చుకున్నాను, రంజాన్ నెలలోనే నేను దాని ద్వారా వ్యాపారం డబ్బులు సంపాదిస్తాను, ఉద్యోగం చేస్తానంటే అలాంటి వాడిని జ్ఞానవంతులు అంటారా, అజ్ఞానవంతులు అంటారా? సోదరులారా చెప్పండి. అదేవిధంగా మన జీవితంలో ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాం. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం, బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం, మరి ఇంకా ఎన్నెన్నో క్లాసులు కోర్సులు చేస్తున్నాం. బీటెక్ అని చెప్పి, ఎంఎల్టీలు అని చెప్పి, మరి డిఎంఎల్టీలు అని చెప్పి, ఇలాంటి ఎన్నో కోర్సులు చేస్తున్నాం. ఇవన్నీ మేము రంజాన్ మాసంలో చేశామండి. కాబట్టి రంజాన్ మాసం వరకు మాత్రమే దీన్ని మేము ఆచరణలో పెడతాము. మరి ఈ ఉద్యోగాలు చేస్తాం, దాని తర్వాత 11 నెలలు మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే అతడు ఎలా అజ్ఞానిగా అవుతాడో అదే విధంగా సోదరులారా, రంజాన్ మాసంలో నమాజులు చదివి మిగతా 11 మాసాలు విడిచిపెడితే కూడా అతడు కూడా దైవదూతల దృష్టిలో, అల్లా దృష్టిలో మరి అవిశ్వాసిగా పరిగణించబడతాడు. రంజాన్ యొక్క పుణ్యాలు ఏది అతని కర్మల పత్రంలో రేపు నమోదవుతాయేమో చూసుకుందామంటే కూడా చూడడానికి అవకాశం లేదు సోదరులారా. నిశ్చయముగా ఏ విధంగా అయితే పుణ్య కార్యాలు పాప కార్యాలను దూరం చేస్తాయి అన్నారు, అదే విధంగా పాప కార్యాలు కూడా మీ పుణ్య కార్యాలని దూరం చేస్తాయి అన్నారు. ఉదాహరణకి ముగ్గురు విషయంలో ఈర్ష్యపడండి, దీనికి మినహా ఈర్ష్యపడేవాడు ఈర్ష్యపడడం. ఒకటి బాగా డబ్బు సంపాదించాడు, ఒకడు బాగా మరి పెద్ద పెద్ద మేడలు నిర్మించాడు, అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, లేదా మగ సంతానం దొరికింది, మరి ఇంకేదైనా ప్రపంచపరంగా ఏదైనా సరే విజయాలు పొందాడు. అతన్ని చూసి మనం ఈర్ష్యపడుతుంటాం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముగ్గురు విషయంలో మాత్రమే ఈర్ష్యపడండి. అల్లా ఎవరికైతే ధనాన్ని ఇచ్చాడో వాడు తన భార్య పిల్లల కోసం ఖర్చు పెడుతూ అల్లా మార్గంలో కూడా ఖర్చు పెడుతున్నాడో అతన్ని చూసి ఈర్ష్యపడండి. మరొకరు ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నాడో, దాన్ని ఆచరిస్తున్నాడో, దాన్ని ఇతరులకు కూడా నేర్పిస్తున్నాడో అతన్ని చూసి మీరు ఈర్ష్యపడండి. దీన్ని మినహా మీరు ఈర్ష్యపడ్డారంటే మీ కర్మల పత్రంలో పుణ్యాలు ఎండి గడ్డి మీద అగ్గి పుల్లగిస్తే ఎలా భగ్గుమంటదో మీ పుణ్యాలు కూడా ఆ విధంగా తుడుచుపెట్టుకుపోతాయి సోదరులారా, తుడుచుకుపెట్టుకుపోతాయి. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ మనము రంజాన్ మాసంలో చేసిన ఆ పుణ్యాన్ని కాపాడుకొని దాని ద్వారా వాటిని ముందు పెట్టి అల్లాహ్కి కృతజ్ఞతలు చెబుతూ మన అవసరాలకు అల్లాహ్తో వేడుకుంటూ ఉండాలి. అల్లా, నేను ఉపవాసం పాటించింది నీకోసమేనల్లా, నా పాపాలను క్షమించు, నా అప్పుల్ని తొలగించు. అల్లా, నేను రాత్రులు జాగారం చేసింది నీకోసమేనల్లా, నేను నీకోసమే జాగారం చేశానయ్యా, నా యొక్క జాగారాన్ని స్వీకరించు, నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు, నాకు ధర్మ సంపాదన ప్రసాదించు, నా సంపాదనలో అభివృద్ధిని ప్రసాదించు, నా కుటుంబ సభ్యులందరినీ కూడా ధర్మాన్ని అవలంబించే వారిగా తీర్చిదిద్దు అని ఇలాంటి మంచి మన అవసరమైన ఇహపరలోకాల దుఆలను అల్లాహ్తో అడిగి తీసుకోవాలి. కానీ రంజాన్ అయిపోగానే మన ఇష్టం వచ్చినట్టు జీవించడం అనేది సోదరులారా అజ్ఞానంతో కూడుకున్న కార్యాలు. అంతేకాకుండా ఎవరైతే తల్లిదండ్రుల పట్ల అవిధేయతకి పాల్పడతారో వాళ్ళ యొక్క పుణ్యాలు, 1 సంవత్సరం పుణ్యాలు, ఒక తల్లి తండ్రి ముందు ఎవరైతే గొంతు చించుకొని అయితే ఏంది అంటే కసురుకుంటూ మాట్లాడతాడో అతడి పుణ్యాలు ఇట్లాగే కాలిపోతాయి అన్నారు. మరి ఎవరైతే తాబీజులు ధరిస్తారో, షిర్కుకి వడిగడతారో, షిర్కు కార్యాలు చేస్తారో, బిద్దతి కార్యాలు చేస్తారో అతని కర్మల పత్రంలో నుంచి పుణ్యాలు తొలగించబడతాయి, చెరిపివేయబడతాయి అన్నారు ప్రవక్త.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో కూడా ఈ ఆదేశాన్ని ఎన్నో చోట్ల బోధించాడు. మరి అదే విధంగా ఎవరైతే అధర్మ సొమ్ము తింటారో, అధర్మ సొమ్ముతో మరి పోషించిన ఈ దేహం ఎంత దూరం ప్రాంతాలకు ప్రయాణం చేసి ఎంత ధర్మాన్ని అవలంబించి అల్లాహ్ అని గడ్డం తడిసినట్లుగా దువా చేసినా సరే అతని దువా స్వీకరించడం జరగదు. అదే విధంగా మరి కొంతమంది వ్యసనాలకి, మద్యపానానికి, సిగరెట్లు తాగటానికి, గుట్కాలు, ఖైనీలు తినడానికి పాల్పడుతుంటారు. వీళ్ళు కొంతమంది రంజాన్ లో కూడా చేస్తారు, మరి కొంతమంది రంజాన్ వరకు నిగ్రహించుకొని రంజాన్ తర్వాత దీన్ని ఆచరిస్తూ ఉంటారు. సోదరులారా, గుర్తు పెట్టుకోండి, రంజాన్ లో ఏ పుణ్య కార్యాలు అల్లాహ్ ఇష్టపడటం కోసం మీరు చేశారో రంజాన్ తర్వాత వాటిని విడిచిపెట్టారంటే సూరతుల్ ఆలి ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 84 తీసి చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, అలాంటి వాళ్ళపై లానతుల్లాహి వ మలాయికతిహి వన్నాస్, వాళ్ళపై అల్లాహ్ యొక్క శాపం, యావత్తు దైవ దూతల శాపం, యావత్తు మానవుల శాపం అన్నాడు. కాబట్టి అల్హమ్దులిల్లా మీరు రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకొని షవ్వాల్ మాసంలో వచ్చిన ప్రియమైన సోదరులారా, ఈ మాసంలో కూడా మీరు రోజు కొంచెం సేపు అయినా సరే మీ జీవిత కార్యాలు, మీ ప్రాపంచిక వ్యవహారాల్లో ప్రతి వ్యవహారంలో ఎంతెంత సమయం ఖర్చు పెడుతున్నారో టాలీ చేసుకోండి. నిద్ర కోసం రోజు 8 గంటలు, మరి సంపాదన కోసం ఏ వ్యాపారం చూసినా సరే, ఏ ఉద్యోగం చేసినా కనీసం 8 అవర్స్ 8 గంటలు, ఆ తర్వాత ఇంకా 8 గంటలు ఉంటది. ఈ 8 గంటలు మీరు మీ భార్య పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ స్నేహితులతో మరి మిగతా కార్యాల్లో ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ 8 గంటల్లో నుంచి మీరు కొంచెం సమయము కుదించుకొని నమాజుల కోసం 5 పూట్ల నమాజ్ని తప్పనిసరిగా ఆచరించండి. దాంతో పాటుగా ప్రతిరోజు కొంచెం సేపు అయినా సరే ఖురాన్ గ్రంథాన్ని తీసి పఠిస్తూ ఉండండి. మరి అల్లాహ్తో దువా చేస్తూ ఉండండి. మరి మసీదులో చెప్పే ధర్మ కార్యాలు, ఫజర్ నమాజ్ తర్వాత, అసర్ తర్వాత, లేదా కొన్ని మసీదులో ఇషా తర్వాత చెప్పే గ్రంథం గురించి, బోధించే ధర్మం గురించి శ్రద్ధగా వినండి. మీరు విన్న విషయాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యా పిల్లలకు బోధిస్తుండండి, మీ బంధుమిత్రులకి బోధిస్తుండండి. అల్హమ్దులిల్లా, ఈ విధంగా మీరు స్వర్గానికి దగ్గర అవుతారు. నరకం అనే అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. మీ భార్య పిల్లల్ని కూడా రక్షించుకున్న వాళ్ళు అవుతారు. గొప్ప సాఫల్యం అంటే మరి ఇదే. ఒకవేళ అలా కాకుండా మీరు మనోవాంఛల్ని కనుక అనుసరించారంటే, మీ మనసుకు తోచినట్లు జీవించారంటే చూడండి, కృతజ్ఞహీనతకి పాల్పడినట్లుగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఎవరైతే కృతజ్ఞహీనతకి పాల్పడతారో వాళ్ళపై నా శిక్ష వాళ్ళపై ఉంది, వాళ్ళపై నా శాపం ఉంది అంటున్నాడు. బనీ ఇస్రాయిల్ సంఘటన, 3 వ్యక్తులు, ఒకతడు బట్టతల వ్యక్తి, ఒకతడు కళ్ళు లేని వ్యక్తి, ఒకతడు బట్టతల, మరొకతడు కళ్ళు లేని వ్యక్తి, మరొకడు కుష్ఠిరోగి వ్యక్తి. ఈ 3 పరీక్షించబడ్డారు అల్లాహ్. వాళ్ళ 3 దగ్గరికి ఒక దైవదూత వెళ్ళాడు మనిషి రూపంలో. అయ్యా, నీకు అల్లాహ్ గనక అనుగ్రహిస్తే నువ్వు అల్లాహ్తో ఏం కోరుకుంటావు అంటే అతను అన్నాడు, నాకు మంచి శరీరం రంగు కావాలని కోరుకుంటా అన్నాడు. మరొక వ్యక్తిని అడిగితే నువ్వు ఇంకేం కావాలనుకుంటావా అంటే నాకు మంచి కళ్ళు కావాలని కోరుకుంటా అన్నాడు. మరొక వ్యక్తిని అడిగితే నాకు బట్టతల కాకుండా మంచి జిడ్డు, దృఢమైన జిడ్డులు కావాలని చెప్పి నేను కోరుకుంటా అన్నాడు. మరి దీంతో పాటుగా ప్రపంచ సంపద ఏమని కోరుకుంటామంటే ఒకతను అన్నాడు నాకు వంటలు కావాలన్నాడు, మరొకతను అన్నాడు నాకు ఆవులు కావాలన్నాడు, మరొకతను అన్నాడు నాకు మేకలు కావాలని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన సంపద మొత్తం ఇచ్చేశాడు అడిగినది. ఆ తర్వాత ఒక కాలం గడిచింది, వాళ్ళు బాగా దాంతో లబ్ధి పొందారు, బాగా శుభాలు గురించాయి. అల్హమ్దులిల్లాహ్, అదే దైవదూత మళ్ళీ మానవ రూపంలో వెళ్ళి, అయ్యా నేను ఒక ప్రయాణికుడినయ్యా, నేను ఇప్పుడు మార్గంలో నా ప్రయాణంలో నాకు బాగా ఇబ్బంది సంపదలకు గురై ఉన్నాను, మీ దగ్గరకు వచ్చాను. మీకింత సంపదలు ఇచ్చిన అల్లాహ్ నామంతో నాకు ఏదైనా ఒక వాహనాన్ని ప్రసాదించండి, తప్పకుండా అల్లాహ్ దీని ద్వారా మీకు ఇంకా మేలైన శుభాన్ని ప్రసాదిస్తాను అంటే, ఏందది, నేను చాలా అవసరాలు కలవాడిని, నాకు అల్లాహ్ ఏం ప్రసాదించలేదు, నేను నా బుద్ధి వివేచనాలతో నేను సంపాదించుకున్నాను, నాపై ఇంకా చాలా బాధ్యతలున్నాయి అంటూ అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పాల్సింది అల్లాహ్ని ధిక్కరించాడు ఆ కుష్ఠవ్యాధి వ్యక్తి. ఆ తర్వాత బట్టతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకు అల్లాహ్ మంచి రూపాన్ని, మంచి వెంట్రుకలను, మంచి ధన సంపదలను ఇచ్చిన అల్లాహ్ నామంతో నాకేమైనా సహాయం చేయమంటే, అల్లాహ్ నాకు ఇచ్చేది ఇవి నా తాత ముత్తాతల నుండి వచ్చిన ధన సంపదలు, నా తెలివితేటలతో దీన్ని నేను అభివృద్ధి చేసుకున్నాను అని చెప్పి కృతజ్ఞహీనతకు పాల్పడ్డాడు.
మరి అదే విధంగా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి కళ్ళు లేని గుడ్డివాడి వ్యక్తి దగ్గర అల్లా మీకు ఇంటి మేకల సంపదన ఇచ్చిన అల్లా పేరుతో ఏమైనా దానం చేయండి అనగానే అతడి కన్నీరు విడుస్తూ, నిజమేనయ్యా, నాకు చూడటానికి కళ్ళు కూడా ఉండేవి కాదు, చూడటానికి నాకు కళ్ళు కూడా ఉండేవి కాదు, నాకు అలాంటి అల్లా నాకు కళ్ళు ఇచ్చాడు, ఇంత సంపదన ఇచ్చాడు, నేను ఆయన పేరుతో చెప్తున్నాను, నీకు కావలసిన నీ ప్రయాణ సౌకర్యాలకి కావలసిన వాటిని నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ అల్లా నామం అడిగావు, తీసుకొని వెళ్ళిపో అన్నారు. అప్పుడు ఆ దైవదూత చెప్పాడు, అల్లా సుబ్హానహు తఆలా పట్ల నువ్వు కృతజ్ఞుడిగా మెరిగినందుకు అల్లా నీకు మరింత మేలైన సంపదను నీకు ప్రసాదించుగాక అని చెప్పి దువా చేశాడు. అతను అభివృద్ధి చెందాడు. అల్హమ్దులిల్లాహ్ స్వర్గంలో చేరాడు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మీరు కృతజ్ఞతకి పాల్పడారో అదే విధంగా అల్లా సుబ్హానహు తఆలా మీరు చాలా అవసరం గల వాళ్ళు అన్నారు కదా, అలాంటి అవసరాల్లో కష్టాల్లో మునిగిపోవాలని నేను శపిస్తున్నాను అన్నారు. అదే విధంగా వాళ్ళు మంచి ఆరోగ్యము, మంచి రంగు దేహాన్ని కోల్పోయారు, సంపదని కోల్పోయారు, నరకం అనే అగ్నికి ఆగుతయ్యారు. జరిగిన సంఘటన సోదరులారా, కథలు కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చివరిగా మనకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఖురాన్ రంజాన్ ద్వారా, మరి హిదాయత్ సన్మార్గం ద్వారా, ఖురాన్ ద్వారా ఎన్నో బోధనలు మనకు నేర్పించాడు. ధర్మం ఏందో తెలియజేశాడు, అధర్మం ఏందో తెలియజేశాడు, స్వర్గ మార్గం ఏందో చూపించాడు, నరక మార్గం ఏందో బోధించాడు. వాటిని మనము ఆచరించాలి, మన భార్య పిల్లలకి బోధించాలి, మన కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి పంచిపెట్టాలి. అలా కాకుండా ఆచరించే వాళ్ళకి మనమే అడ్డుకోగా ఉండకూడదు. ఇంకెవరు వీడే మన దాకా నమాజ్ చేశాడు, ఇప్పుడు వీడే నమాజ్ చేయట్లేదు, మన దాకా వీడు గడ్డం అన్నాడు, దావత్ పని అన్నాడు, ఇప్పుడు వీడే చేయట్లేదు అని చెప్పి మన ఆచరణ మరొకరికి మార్గం తప్పించేదిగా ఉండకూడదు. మన ఆచరణ మరొకరికి మార్గం చూపించేదిగా ఉండాలి. చేద్దామని ఇన్షాల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ఏ విషయాలైతే తెలియపరిచాడో, బోధించాడో, గుర్తు చేశాడో ఆ విషయాలన్నింటినీ గుర్తుంచుకొని దాని ప్రకారం జీవించి ఆచరించే ఇతరుల వరకు చేరవేసే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక, అష్టైశ్వర్యాలు ప్రసాదించుగాక, శాశ్వత మోక్షం స్వర్గం ప్రసాదించుగాక, సమాధి బాధల నుండి రక్షణ కలిగించుగాక, నరక శిక్షల నుండి మనల్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా దివ్య దర్శన భాగ్యం లభ్యమే అదృష్టం మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. ఆమీన్.